కేశినేని నాని విజయవాడ మెట్రో వద్దంటున్నారు. ఓ సంచలనాత్మకమైనటువంటి పాయింట్‌ని మెన్షన్ చేసుకొచ్చారు. ప్రస్తుత లెక్కల బట్టి విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఖర్చు 12,000 అని ప్రభుత్వం చెప్తోంది. ఇది పూర్తవడానికి సుమారు 10-15 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి దాని వ్యయం ఖచ్చితంగా రెట్టింపై 24,000 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. విజయవాడ నగరం ఒక చక్కటి నివాసయోగ్యమైన నగరంగా చేయడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలైనటువంటి 24 గంటలు సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన గుంతలు లేని రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, వర్షపు నీటి పారుదల, వరద నివారణ, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత, చెత్త సేకరణ శుద్ధి, సురక్షితమైన కాలిబాట్లు, మెరుగైన ప్రజా రవాణా, ప్రభుత్వ ఆసుపత్రులు, అత్యవసర వైద్య సేవలు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యానవనాలు, ఆట స్థలాలు, ట్రాఫిక్ నిర్వహణ, వాహన నిలుపుదల సదుపాయాలు అంటే పార్కింగ్, ప్రజా మరుగుదొడ్లు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు అనుకూలమైనటువంటి సదుపాయాలు, ప్రజా భద్రత, అగ్నిమాపక, అత్యవసర సేవలు, పచ్చదనం, కాలుష్య నియంత్రణ వంటి వాటిపైన మెట్రో రైలు ప్రాజెక్ట్ అయ్యే ఖర్చులు 20% వెచ్చించి అందమైన, అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన, నివాసయోగ్యమైన సుందర విజయవాడగా తయారు చేసుకోవడం సబబా, లేక మెట్రో రైలు ప్రాజెక్టు చేయడం సబబా అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇది మన ప్రకాష్ రాజ్ టైప్లో క్వశ్చన్ చేసుకొచ్చారనమాట.